నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శివపార్వతుల కళ్యాణోత్సవ కార్యక్రమం సోమవారం రాత్రి 8 గంటల సమయంలో వి సావిత్రమ్మ, వి లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాలుగా మొగిలీశ్వర ఆలయంలో ఉభయదారులుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. తాము బంగారుపాలెం మండలం పాలేరు గ్రామ పంచాయతీకి చెందిన వారుగా తెలియజేశారు. మొగిలీశ్వర స్వామికి ఈ సేవా కార్యక్రమాలు చేయడం పట్ల మా కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రముఖ న్యాయవాది లోక్నాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కుమారుడు హర్ష, కోడలు నిషిత, చిన్న కుమారుడు శశికిరణ్, కోడలు జ్యోతిర్మయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మునిరాజులు, వీరి దంపతులు, ఆలయ కార్యదర్శి కుమార్ తదితర భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ స్వామివారి కళ్యాణోత్సవాన్ని దాదాపు మేము గత 25 సంవత్సరాలుగా మా శక్తి కొలది మేము కనిపించుకుంటున్నాము. మొదట్లో దేవదేవుడు నాకు ఆ ప్రాప్తాన్ని ప్రసాదించి ఈ ఊరి ప్రజలు, ఈ చుట్టుపక్కల ప్రజలంతా, నా స్నేహితులంతా వచ్చి ఏదైనా ఒక కార్యక్రమాన్ని నువ్వు చేస్తే బాగుంటుంది ఏంటంటే మేమంతా ఇంట్లో ఆలోచించుకొని దేవుడి కళ్యాణం చేద్దామని అనుకున్నాం. అప్పటి నుంచి కంటిన్యూగా మాకు ఆ భగవంతుని కృప వల్ల ప్రతి సంవత్సరం మేము చేసుకుంటున్నాం కళ్యాణోత్సవం. వృత్తి రీత్యా న్యాయవాదిని చిత్తూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రస్తుతం పబ్లిక్ నర్సింగ్ గత 5 సంవత్సరాలు. నా పేరు లోకనాథ్ రెడ్డి. మా సొంత ఊరు వచ్చి పక్కన విలేజ్ అండి, పాలేరు. నేను చిత్తూరులో సెటిల్ అయ్యాను.